హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. స్టార్టింగ్ మీరు చూసారు కదా, ఈరోజు నేను డాబా మీద మొక్కలకి వాటరింగ్ చేద్దామని అయితే పైకి వెళ్ళాను. నాతో పాటు మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చారు. ఇక అలానే బట్టలు కూడా ఉన్నాయి వాషింగ్ మిషన్లో. ముందు రోజు నైటే వేశాను. ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ ఆరేస్తూ ఉంటాను. నిన్న ఈవినింగ్ వెళ్ళలేదు, అందుకని ఈరోజు మార్నింగే డాబా మీదకి వెళ్ళి మొక్కలకి వాటరింగ్ చేశాను. అలానే బట్టలు ఆరేసాను. ఇక కిందికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ముందు వేడి వాటర్ అయితే తాగడానికి గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకున్నాను, తాగేశాను. ఇక నెక్స్ట్ రొటీన్ ఏంటండి, మనకి మార్నింగ్ టిఫిన్ కంటే కూడా ముందు టీతో స్టార్ట్ చేస్తాం కదా, అందుకని ఇక నేను టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ కంటైనర్స్ నాకు చాలా ఇష్టం అండి. నేను హైదరాబాద్లో మార్కెట్ 99 ఉంది కదా, అక్కడ తీసుకుందాం అనుకున్నాను. అక్కడ కుదరలేదు. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ నేను అనుకున్న మోడల్ అయితే నాకు విజయవాడలో మార్కెట్ 99 ఉంది కదా, పీవీపీ మాల్లో, అక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, ఇలాచీ పౌడర్ తీసుకోవడానికి ఎంత కష్టంగా అనిపించిందో, ఇది చూడడానికి చాలా చిన్న దెబ్బగానండి చుట్టుపక్కనంతా కూడా వాసింది, వెనక నెయిల్ కూడా నొప్పి వచ్చింది. అది ఏంటి అని అంటే, మా మదర్ వాళ్ళ ఇంటికి రీసెంట్గా వెళ్ళానండి. అక్కడ ఏంటంటే ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటే చిన్నది కుచ్చుకుపోయింది. ఇక్కడ చూసారా, నేను ఆ తమ్ముతో ఆ వేలుతో అసలు ఇట్లా టచ్ చేయడానికి కూడా కష్టమైపోయింది. నాకు చాలా ఇబ్బంది పడ్డాను. ఫైనల్గా అయితే దానికి నెబాసల్ఫస్ అది ఇది వేసి కొంచెం అయితే నొప్పిని తగ్గించాను. ఈ టీ కంటైనర్స్ అని చెప్పాను కదా, టీ కంటైనర్స్ నేను మార్కెట్ 99లో తీసుకున్నానండి. దాదాపుగా దాంట్లో 1 kg దాకా పడుతుంది. అది ఈచ్ వన్ వచ్చేసి 299 రూపీస్, సమ్ 249 రూపీస్ ఎంతో పడింది. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే మార్కెట్ 99 అనేది పీవీపీ మాల్లో ఉంది. ఎనీ ఐటమ్ 99 మార్కెట్లో అయితే కాదు నేను తీసుకుంది. అవి వచ్చేసి స్టీల్ వేనండి కంటైనర్స్, వాటికి పైన కోటింగ్ అనేది ఉంది. ఇక నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇక టీ తాగిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తూ ఉన్నాను. పిల్లలు కూడా లేచారు. ఇక వాళ్ళు లెగగానే ఆకలి అంటూ ఉంటారు కదా, అందుకని ముందుగానే నేను గోధుమ రవ్వ ఉప్మాని అయితే చేస్తూ ఉన్నాను. ఈరోజు పిండ్లవి ఉన్నాయి కానీ చాలా రోజులు అయిపోయిందండి ఉప్మా తిని. ఈ మధ్యనైతే నేను ఎక్కువగా బొంబాయి రవ్వ ఉప్మా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా బాబుకి పెద్దగా అది ఇష్టం ఉండదు, కొద్దిగా అలవాటు చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ మధ్యన బొంబాయి రవ్వ ఉప్మానే చేస్తూ ఉన్నాను. వాళ్ళకి అటుకులు ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం, కానీ ఎందుకు బొంబాయి రవ్వ ఉప్మా మా అబ్బాయి అస్సలు తిండు. ఇక తనకైతే మొత్తానికైతే ఫైనల్గా అలవాటు చేశాను. టమాటా చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. టమాటాలు మనం గోధుమ రవ్వ ఉప్మాలో కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఎప్పుడన్నా మీరు ఉప్మా చేసుకుంటూ ఉంటే టమాటాలు ఎక్కువ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బొంబాయి రవ్వ ఉప్మా అయినా సరే మనం టమాటాలు వేసుకుంటేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది. నేను గోధుమ రవ్వకి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని అయితే పోస్తాను. నేను తెల్ల రవ్వను వాడుతూ ఉంటానండి. ఇది లైట్గా ఎల్లోయిష్గా ఉంటుంది కదా, అది నాకెందుకో ఎర్ర రవ్వ కంటే తెల్ల రవ్వనే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇక నేను టిఫిన్ సెక్షన్ అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ విధంగా వర్షం పడుతుంది. ఎప్పుడు ఈవినింగ్ ఆ టైంలో వాన పడుతుంది. ఈ మధ్యన ఏంటో మరి ఆ మార్నింగ్ అంటే 11-11:30 ఆ టైంకి వాన స్టార్ట్ అయిపోయింది.
just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing. ఇక మనకి వాన పడుతున్నా, ఏం పడుతున్నా, ఏమవుతున్నా, పండగలు వస్తున్నా, ఏదొస్తున్నా మనకైతే కంపల్సరీ ఇంట్లో పనులు అయితే ఆగవు కదా. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి తప్పకుండా ప్రతి పని చేసుకోవాల్సిందే. ఇక బట్టలు అయితే మడతలు పెట్టేశాను, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ నేను రైస్ వండాను. వాన పడతా ఉంది కదా, వాతావరణం చల్లగా బాగుందని చెప్పేసి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్, అందులోనూ వాన పడుతూ ఉంటే చక్కగా తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది. కర్రీస్ కంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది వర్షాలు పడ్డప్పుడు. ఇందులో నేను మ్యాగీ మసాలా వేస్తూ ఉంటాను. మ్యాగీ మసాలా వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఎందుకంటే దీనిలో టేస్టింగ్ సాల్ట్ తప్పకుండా ఉంటుంది. అదే మనం విడిగా వేసుకోవాలంటే వేసుకుంటామా, వేసుకోం కదా. అందుకని ఇక ఈవినింగ్ టైం అనమాట ఇది. వచ్చేసి ఈవినింగ్ నేను పకోడీలు చేస్తూ ఉన్నానండి, ఉల్లిపాయ పకోడీ. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇక్కడ సన్నగా పొడుగ్గా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు చాపింగ్ దాంట్లో చాప్ చేశాను. అవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేశాను. లేదంటే మీకు ఇష్టం ఉంటే అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. అలానే దీంట్లో పచ్చి పొటాటోస్ ఉంటాయి కదా, సన్న సన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇక నేనైతే ఇందులో ఫస్ట్ కొంచెం బియ్యపిండి వేసి కలిపిన తర్వాత కొద్దిగా శనగపిండి కూడా వేసుకున్నాను. తర్వాత సాల్ట్ మన రుచికి తగ్గట్టు వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ కొంచెం పిండిని యాడ్ చేస్తూ మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో చూసుకోవాలంటే, మనకి ఉల్లిపాయలు ఎక్కువ కావాలా, పిండి ఎక్కువ కావాలా అన్నది చూసుకొని మనం దాన్ని బట్టి పిండిని లేదంటే ఉల్లిపాయలని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఇనపకళాయిని వాడుతూ ఉన్నానండి. రీసెంట్గా ఇనపకళాయి తీసుకున్నాను నేను. ఇదైతే చాలా చాలా బాగుంది. నేను ఈరోజు పకోడీలు దీంట్లోనే వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇనపకళాయి కొంచెం త్వరగా వేడెక్కుతుంది. అలానే మంచిగా రోస్ట్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అని విన్నాను. అందుకని నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ పునుగులు వేసాను దీంట్లో. నెక్స్ట్ ఇక నేను ఇప్పుడు పకోడీ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లా వర్షం పడుతూ ఉంటే పకోడీలు, టీ ఇలాంటివి ఉంటే ఈవినింగ్ చాలా బాగుంటుంది కదా, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. ఏమంటారు, అవునా? వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లో కొత్త ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళైతే జాయిన్ అవుతూ ఉన్నారండి. ఆ విధంగా చేయకండి, ఎందుకంటే మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితేనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతారు కానీ వీడియోస్ చూడరు, నాకు వ్యూస్ రావు, మళ్ళీ మనం కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని మీరు చూడాలి అని అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి నేనైతే ఈ సజెషన్ చేద్దాం అనుకున్నాను, అంతే. ఇంతే ఫ్రెండ్స్, ఇక నా వ్లాగ్ అయితే అయిపోయింది. నేను నైట్ డిన్నర్లోకి కొంచెం టచింగ్కి కూడా ఈ పకోడీ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.